మేషక్ అబేద్నెగోలు నిజమైన దేవుణ్ణి నమ్మారమ్మా. మాయ మాటలు నమ్మలే. ఇంత పొడుగున్న విగ్రహాన్ని చూసి నమ్మలే. ఎవరిని నమ్మారు? సజీవుడైన దేవుణ్ణి, రక్షించే దేవుణ్ణి, పోషించే దేవుణ్ణి, కాపాడే దేవుని నమ్మారు. ఇంత పెద్ద విగ్రహం పెడితే ఆ విగ్రహానికి బంగారం పోత పోసిన దండం పెట్టకుండా నా దేవుడు సజీవుడని, నా ప్రక్కన నిలబడేవాడు నా దేవుడని, మా ఇంట్లో ముగ్గురు అగ్నిలో ఉన్నా మా పక్కన ఉంటాడు అన్న నమ్మకంతో ఆ నిజమైన దేవునికి వాళ్ళు ఆరాధన చేశారు. కాబట్టి అగ్నిలోంచి కూడా దేవుడు వాళ్ళని బయటికి తీసుకురాగలిగాడు. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా, 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 హల్లెలూయా. ఉన్నావా ఇబ్బందుల్లో? వచ్చావా సమస్యలతో? వచ్చావా అప్పుల బాధతో? వచ్చావా శరీరంలో రోగాలతో? వచ్చావా దుఃఖంతో కూడినటువంటి పలిగి నలిగిన హృదయంతో? నీ పక్కనున్నవాడు యేసయ్యా. నిన్ను ఓడిపోనివాడు. వచ్చా పాట? నేను అందరం లేచి నిలబడదామా? ఒకసారి పాడదామా? పాట పాడుకొని ముగించుకుందాం. పాట పాడుకొని ముగించుకుని సగం ఈ భారము తీసివేస్తాయి, ఈ దుఃఖ దినాలు ముగిస్తాయి. శిరమును వంచుడి వినయము తోడా నీ సహాయమునవరాలి. శిరమును వంచుడి వినయము తోడా నూతన ఆరాధన ప్రజ్వలింప చల్లము గ్రహించగలిగిన విశ్వాసముగా శిరమును వంచుడి వినయము తోడా. పితామా పాలక జయము జయము రాక్షక యేసునాథు పరమ పవిత్ర శ్రీ సాక్షి యుగ యుగములకు స్తుతి కలుగును. శిరమును వంచుడి వినయము తోడా
పరలోకము నుండి మీ ప్రజలకు దివ్యాహారమునిచ్చితిరి. ప్రార్థించుదము. ఓ సర్వేశ్వర, ఈ అద్భుత దేవద్రవ్యానుమానం ద్వారా మీ పాటల జ్ఞాపక చిహ్నములు మా కోసం చిత్తగించిదురు. మీ దివ్య శరీర రక్తముల పరమరాశము భక్తి శ్రద్ధలతో పూజింపను. మీ రక్షణ ఫలితం నేను నిరంతరము చవి చూడను. యుగయుగములు జీవించు పాలన చేయుని వారు మాకు అనుగ్రహించండి. అతి పూజ్యుడౌ దేవుడే పొడు స్తుతింపబడుగాక. ఆదర్యము గల పరిణామము స్తుతింపబడుగాక. మానవుడైన యేసు స్తుతింపబడుగాక. నామైన వారి నామము స్తుతింపబడుగాక. యేసువు యొక్క దివ్య హృదయ స్తుతింపబడుగాక. యేసునాథుని పవిత్ర రక్తం స్తుతింపబడుగాక. దీపము యొక్క పరిశోధ దేవద్రవ్యాలు మనమందును చేసి ఉండు యేసునాథుడు స్తుతింపబడుగాక. వారైన స్పిరిటు శాంతు స్తుతింపబడుగాక. దేవుని తల్లి మరియమాత స్తుతింపబడుగాక. మాత యొక్క అమలోత్సవం స్తుతింపబడుగాక. కన్య తల్లి పరిణామము స్తుతింపబడుగాక. మోక్షారోపణము స్తుతింపబడుగాక. భర్త జోజప్ప గారు స్తుతింపబడుగాక. తలయందును తమ ఆచేస్తుల ఎందును దేవుడే పుడు ఘనముగా స్తుతింపబడుగాక. కుటుంబంలో ఎన్నెన్నో గొప్ప మేలులు జరుగుల దేవుడు వాడిని దీవించలాగున ఈ పూజలు వేడుకుంటూ గంటల స్లేవరాజు జ్ఞానమ్మ గారి యొక్క కుటుంబం కొరకు మరి రామాల బిందు బాబురావు అనిలు సింధు వారి కుటుంబాలందరినీ చందుని దీవించి ఆశీర్వదించాలని, అదేవిధంగా దండ ప్రమోద్ జ్యోతి గారుల కుటుంబంలో దేవుడు చేసిన సకల మేలును తలంపుని బట్టి దేవుడు వారిని దీవించాలని ఈ రోజు నుండి 3 రోజులు జరిగే ప్రార్థన కూటములో అనగా నిన్నటి రోజున పూజ పెట్టించారు వీళ్ళు. ఈ 3 రోజుల కూటాలలో దేవుని యొక్క సహాయం నిండుగా అందించబడాలని భీమాల ప్రకాష్ గారి కుటుంబం తరపున పూజ నడిపించున్నారు. గంటల బాలశేరు నిర్మల గారు వారి కుటుంబాన్ని బిడ్డలను దేవుడు దీవించాలని,
గుడంచల్ల రామయ్య ఆదిలక్ష్మి వాళ్ళ కుటుంబాన్ని బట్టి దేవుడు తన అపారమైన ప్రేమతో నింపాలని, మన రాయరాల తెరిజమ్మ గారు, ఏంజలిన్ టీచర్ గారి యొక్క తలంపు ఉద్దేశాలన్నీ దేవుడు ప్రత్యేకమైనటువంటి తలంపుతో వారిని దీవించాలని నిండు పూజలు వేడుకుంటూ, అదేవిధంగా తెట్టి శశి ప్రీతమ్కు గవర్నమెంట్ జాబ్ రావాలని, శ్యామలత గారి కుటుంబం దీవించాలని, సందీప్ ప్రతిమలను ఆశీర్వదించాలని, అదేవిధంగా దండ గ్రీస్మ అంజలి గారు మరి అమెరికా వెళ్ళిన దేవుడు ఆ బిడ్డ జీవితం చేసిన వీళ్ళని బట్టి తల్లిదండ్రుల ప్రార్థన ద్వారా వారిని అపారముగా దీవించాలని, మరి వజ్జ అఖిల్ గారి కుటుంబంలో దేవుడు చేసిన అనేక మేళ్ళని బట్టి జరిగేటువంటి కుటుంబంలో ఆశీర్వాదాలు నిండుగా ఉండాలని, మరి వారి యొక్క కుటుంబ ఆశలు నిండుగా పొందుకులాగని పూజలు వేడుకుంటూ, తుమ్మల ఫాతిమ గారుల కుటుంబంలో దేవుడు చేసిన అనేక మేళ్ళని బట్టి ఆయురారోగ్యంలో దేవుడు ఆ కుటుంబానికి ప్రసాదించాలని, మాదాసు లాజర్ గారి యొక్క కుటుంబంలో దేవుడు చేసినటువంటి మేలును బట్టి ఆయురారోగ్యంతో కుటుంబాన్ని దీవించాలని, కంచర్ల విజయ్ కుమార్ గారు, సుజాత గారి కుటుంబంలో దేవుడు చేసిన సకల మేలులు ఎన్నెన్నో ఆశీర్వాదాలు వందనాలు చేస్తున్న కుటుంబాన్ని బిడ్డలందరినీ తన రక్షణ హస్తముతో దీవించి ఆశీర్వదించలాగిన ఈ పూజలు వేడుకుంటూ, పాలపట్టు వినోద్ అన్నపూర్ణ గారుల కుటుంబంలో దేవుడు చేసిన అనేక మేలులను బట్టి మరియు వారి యొక్క కుటుంబ బిడ్డలు కుమార్తెను అభినయన అనీషాని దూరదేశంలో ఉన్నారు కాబట్టి వారిని దేవుడు ప్రత్యేకంగా తన కృపతో నింపాలని, భీమశెట్టి నక్షత్రం గారి కుటుంబంలో దేవుడు చేసిన మేలును బట్టి వారందరికీ కుటుంబంలో వారందరికీ ఆయురారోగ్యం ప్రసాదించాలని, భీమశెట్టి ప్రవీణ్ కుమార్ గారికి పెళ్లి జరగాలని మరియు మంచి ఉద్యోగం రావాలని కృతజ్ఞత పూజను అర్పిస్తున్నారు. వారి కోసం గొర్రెపాటి మరీం గారి కుమారుడు శ్రీరామ్ ప్రసాద్కు ప్రత్యేక గుండె ఆపరేషన్ అయింది. దేవాది దేవుడు ఆ బిడ్డకు మంచి స్వస్థతను ప్రసాదించాలని, పనితి ఆదిబాబు పవిత్ర గారుల కుటుంబంలో దేవుడు చేసిన అనేక సకల మేలును బట్టి వారిని దీవించి ఆశీర్వదించాలని వేడుకుంటూ, కాసిమరెడ్డి గారి కుటుంబంలో దేవుడు చేసిన అనేక మేలును బట్టి వందనాలు చెల్లిస్తున్న వీరిని తన అపారమైన ప్రేమతో నింపులాగిన ఈ నిండు పూజలు వేడుకుంటూ, ఈ 3 రోజుల కూటాలకి ఎంతో మంది ప్రోత్సహించే పెద్దలు మీలో ఉన్నారు. మన ఇటు సిస్టర్స్ కానీ ఎంతో ఎంతూజియాస్టిక్ నాకు సహకరిస్తున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున యేసయ్య నామములో ధన్యవాదాలు చెల్లిస్తున్నాను. గట్టి చప్పలు కొట్టండి. ఇంకా ఎక్కువగా వాక్యం వినాలి, పూజలు ఉండాలి. కాబట్టి ఇంత చక్కని వాతావరణం, దేవుని యొక్క కాపుదల ఉన్నంత వరకు ఆ స్థలంలో అద్భుతాలు జరుగుతూనే ఉంటాయి. ప్రైజ్ ది లార్డ్. దేవుడు నిన్ను ఈ 3 రోజులు వచ్చిన దాన్ని బట్టి ప్రత్యేకంగా దేవుడిని స్వస్థపరచును గాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. నీ కుటుంబానికి దేవుడు ఎప్పుడు తోడు నీడగా ఉండును గాక. ఈ నెలే కాదు, ఈ 2024 సంవత్సరం నుండి మనం బ్రతికినంత కాలం దేవుడు మీకు అవి వాక్కలేన రాజు ఫాదర్ గారు ఈ రోజున ప్రభాకర్ రెడ్డి ఫాదర్ గారు ఎంత చక్కగా ఎటుపోయారు కాబట్టి చాలా చక్కగా చెప్పారు. కాబట్టి వారికి యాక్చువల్గా ఆరోగ్యం బాగలా. హాస్పిటల్ మేము పోయినోడు ఎలా ఉండంటే పేషెంట్ లాగా ఇట్లా ఉన్నాడు. మాకైతే భయం వేసింది, ఏడ్చా, ఇట్లా అయిపోయింది అనుకున్నాం, హార్ట్ పేషెంట్ లాగా. అలాంటి వ్యక్తి ఈ రోజున ఇక్కడ నిలబెట్టిన దేవుడు ఎవరు? అది మేమే సాక్ష్యం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మీ గుట్ల బజార్ విచారణ గురికి వచ్చినప్పుడు జయంత్ ఫాదర్ మేము ఉన్నాం. ఇలా తెలియగానే ఒక గ్రామాన్ని పూజలు ఉండి అటు నుంచి పరిగెత్తుకొని హాస్పిటల్కి వెళ్తే మాకు చాలా బాధ అనిపించింది. దేవుడు ఈ రోజున వాళ్ళని ఒక గొప్ప పాత్రగా వాడుకుంటున్నాడు. గట్టి చప్పలు కొట్టు ఫాదర్ గారు, గట్టిగా. ఇంకా వాడబడాలి, ఇంకా దేవుని కృపలో. కాబట్టి గురువులు మన మధ్యలో ఉన్నారు. మన ఈ సమయంలో అవర్తి ఫాదర్ గారిని కూడా ఆహ్వానిస్తూ, సురేష్ ఫాదర్ గారిని దయచేసి స్టేజ్ మీద రండి. ప్రభాకర్ రెడ్డి ఫాదర్ గారు వీళ్ళు పూజ నడిపిస్తారు. ఉపదేశ పంతులు గారులు ఉన్నారు. అందరికి వెల్కమ్. సంఘ పెద్దలు మీ అందరికీ పేరు పేరున కూర్చోండి. చక్కని భోజనం ఉంది చివరి వరకు. ఈరోజు అయిపోతే వండాలనే కొరత లేకుండా ఇంటికి చేయించా. ఏమాత్రం అయిపోదు. కుండలో పిండి కానీ పిడతలో నూనె కానీ తరగకుండా చేసేవాళ్ళు అక్కడ ఉన్నారు. కాబట్టి నిండుగా కూర్చోండి.
ప్రసంగం ఉండదు పూజలో. సింపుల్ పూజతో మనం ముగించుకొని భోజనానికి వెళ్తాం. కాబట్టి పూజ ప్రవేశ గీతముతో దేవుని యొక్క ప్రవేశ గీత పూజల ఆరంభం. ధవళ సింహాసనమునకు అధిపతి అయిన సర్వేశ్వర పితా పుత్ర పవిత్రాత్మా అందుకొనుమా మాది ప్రణతులు నీకివే మా ప్రణతులు నీకివే మా ప్రణతులు. చీరగా నిన్ను కీర్తించగా నా హృదయము పద్మమువలె వికసించిపోగా. నిన్ను చీరగా నిన్ను కీర్తించగా నా హృదయము పద్మమువలె వికసించిపోగా. సదా నీ పూజలు నీలమౌరగా సదా నీ పూజలు వికసించిపోగా. నా హృదయము పద్మమువలె వికసించిపోగా. పవిత్రాత్మ ప్రతిరూపమిది ప్రేమ మీద ప్రియ పుత్రుని బలియాగమిదియే. పితా పుత్ర పవిత్రాత్మ ప్రతిరూపమిదియే ప్రేమ మీద ప్రియ పుత్రుని బలియాగమిదియే. పీడితులందరికీ ముక్తిని కలిగించునని పీడితులందరికీ ముక్తిని కలిగించునని పలికి నడిచి నడపిన నజరేయుడా. పలికి నడిచి నడపిన నజరేయుడా. రండి పాల్గొందము రండి రక్షణ పొందుదము. రండి పాల్గొందము రండి రక్షణ పొందుదము. రండి రక్షణ పొందుదము. నిన్ను చీరగా నిన్ను కీర్తించగా నా హృదయము పద్మమువలె వికసించిపోగా. నా హృదయము పద్మమువలె వికసించిపోగా. క్రీస్తునాథుని యందు ప్రియమైనటువంటి పూజ్యులైన గురువర్యన్యులు, ప్రియమైనటువంటి కన్యాస్త్రీలు, ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, సంఘ పెద్దలారా, దేవుడు ఇచ్చినటువంటి గొప్ప వరమే ఇది. ఈ పవిత్రమైన 3 రోజుల కూటాలు పరిశుద్ధమైనటువంటి దేవుడి ప్రణాళికలు మనకు తెలియదు. కొన్నిసార్లు ఆయన చిత్ర విచిత్రాలు దైవమా
తండ్రిని యొక్క ప్రణాళికలు చిత్ర విచిత్రాలు అని చెప్పి భక్తుడు దైవాన్ని స్తుతిస్తున్నాడు, కనపరుస్తున్నాడు, మయపరుస్తున్నాడు. మన విచారణకర్తలు రెవరెండ్ ఫాదర్ లాజరు గారి దేవుడు లాజరు గారిని ప్రేరేపించిన విధముగా ఈ పవిత్రమైనటువంటి 3 రోజుల కూటాలు ఏర్పాటు చేశారు. ఇది దేవుడి ప్రణాళిక, ఫాదర్ గారికి దేవుడి యొక్క ప్రేరేపణ. అందరూ చాలామంది మనము తలుస్తుంటాం, మనసులో చాలామంది అనుకుంటాం ఈ యొక్క తపస్కాలానికి ముందు విభూతి బుధవారం 14వ తారీఖు మనకి తపస్కాలానికి 40 రోజుల శ్రమల దినాలకు ముందు ఈ 3 రోజుల కూటాలు అనేది ఫాదర్ గారు ఏంటి ఈ 3 రోజుల ముందు తపస్కాలానికి ముందు ఏర్పాటు చేశారు అనే తలంపు చాలామందికి వస్తుంది. అందరికీ, నాకు కూడా వచ్చింది. ఇది పరిశుద్ధమైనటువంటి 40 రోజులలో మనం అడుగు పెట్టడానికి ఒక పవిత్రమైనటువంటి అవకాశం, ప్రిపరేషన్ లేకపోతే సిద్ధపాటు. ప్రతిదానికి కూడా ఒక సిద్ధపాటు అవసరం, సంసిద్ధం కావటం. మరి మన విచారణకర్తకు వచ్చినటువంటి ఈ యొక్క తలంపు మేరకు, ప్రేరేపణ మేరకు, పరిశుద్ధాత్మ ప్రేరేపణ మేరకు, తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రిత్వేక సర్వేశ్వరుని యొక్క ప్రేరేపణ, పరిశుద్ధ తల్లి ప్రార్థన సహాయం, దేవదూతల యొక్క కాపు, పునీతుల యొక్క ప్రార్థన, మన ప్రియతమ విచారణకర్తల ద్వారా ఇలా చక్కని ఈ 2వ రోజు కూటమి 3 రోజుల కూటాలు ఏర్పాటు చేసుకోవడం చాలా పుణ్యం. అందుకే ఆయన తలంచే ప్రతి తలంపు నెరవేరాలని కోరుకుంటూ ఈ విచారణ యందు, లేకపోతే ఆయన ఆహ్వానించినటువంటి ఈ విచారణలు, లేదా మేత్రాసనంలో మనకు తెలుసు ఈ యొక్క పవిత్రమైన కెథీడ్రల్, మన మేత్రాసనానికి కెథీడ్రల్ తర్వాత కరుణగిరి తర్వాత 2వది. ఇంతకుముందు ఇదే పుణ్యం మొదటిది. మరి ఇలాంటి పుణ్యమైనటువంటి పుణ్యక్షేత్రంలో ఇలా ఫాదర్ గారు చక్కని నిర్ణయం తీసుకొని మనందరి కోసం మన ఆశలు, ఆలోచనలు, కోరికలు, తలంపులు నెరవేరాలి, ప్రజలను ఏదో ఒక రకంగా తయారు చేయాలి. ఆయన మనసు ఎప్పుడు ఒక చిన్న మాట నాకు అప్పుడప్పుడు వచ్చే తలంపు, దేవుని వాక్యముతో ఏ హృదయం అయితే రగులుతుందో ఏ శక్తి ఆపు చేయలేదు ఆ హృదయాన్ని. దేవుని ప్రేమతో, దేవుని యందున్న విశ్వాసంతో, దేవుని యందున్నటువంటి నమ్మకంతో ఏదో తపన, హృదయం మండుతుంది, ఏదో తపన ఇవ్వాలి, ప్రజల హృదయాలు కూడా మండింప చేయాలి అనే తపన, అలాంటి హృదయాన్ని ఏ శక్తి ఆపు చేయలేదు. మన ప్రియతమ ఫాదర్ గారికి అలాంటి చక్కని హృదయాన్ని దేవుడు ప్రసాదించారు. గురువులందరికీ ఉంటుంది, కానీ మనకి కొంతమందికి మాత్రం ప్రత్యేకమైన వరం. పౌలు గారు అన్నట్లు ఒక్కొక్కరికి ఒక్కొక్క వరం ఉంటుంది. కాబట్టి మన ప్రియతమ స్వామికి ఇచ్చినటువంటి దేవుడిచ్చిన వరం అలాంటి రగిలే హృదయం. ఒకసారి గట్టిగా ఆయన అభినందిస్తూ చప్పట్లు కొడదాం. దేవుడు ఆయన చేసే ప్రతి కార్యం ఫలప్రదమవుతూ నిండుగా 30 60 100 ఫలించే విధముగా. తర్వాత ఈరోజు పూజలు ఎంతమంది పెట్టించారో, నిన్న కానీ ఈరోజు కానీ రేపు కానీ పూజలు పెట్టించుకునేవారు, పెట్టించుకోబోయేవారు, ఇలాంటి మీ ఉద్దేశాలు, మీ ఆలోచనలు, కోరికలు, తలంపులు అన్నీ దేవుడు ఫలప్రదం చేయమని నిండు హృదయంతో ఈ పవిత్రమైన పూజలో భగవంతుని హృదయపూర్వక ఒకరి కోసం ఒకరు ప్రార్థన చేస్తూ, లోకంలో మారు మనస్సు లేనటువంటి బిడ్డల కోసం ప్రార్థన చేస్తూ, మరే తల్లి కోరికది. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, పూజ్యులైనటువంటి మన గురువర్యులు, మన ఉపదేశులు, ప్రత్యేక మన చక్కని కోయరు, తర్వాత మనందరం ఆ దేవాయి దేవునికి ఈ పవిత్రమైనటువంటి స్తుతి బలిని నిండు హృదయముతో సమర్పించుకొని ధరించుదాము. ఈ పూజలో పాల్గొనాలంటే దేవుడికి మనకు మధ్యలో ఉన్నటువంటి మన తప్పిదాలనే అడ్డుగోడని తొలగించుకోవటం ఎంతో పుణ్యం. అది లేనట్లయితే దైవ దర్శనం మనకు లేదు. అష్టభాగ్యాల్లో పలుకుతున్నట్లు నిర్మల హృదయులు ధనులు, వారు దేవుని దర్శిస్తారు. నిర్మలమైన హృదయం అవసరం. ఇక్కడ చేతులు జోడించుకుందాం, తల ఉంచుకుందాం. పసిబిడ్డలుగా ఒక్క క్షణం మన హృదయంలోకి చూసుకొని మాట, తలంపు, వాక్కు, క్రియల ద్వారా, చేతుల ద్వారా చేసిన అన్ని పొరపాట్ల కోసం సిలువలో మన కోసమై
తన పరిశుద్ధమైన పవిత్రమైన రక్తాన్ని చిందించిన యేసయ్య పవిత్ర పాదాలు పట్టుకొని క్షమాపణ అడుక్కుందాం. కోసము ఈ ప్రాణత్యాగము, ఎవరి కోసము ఈ ప్రాణత్యాగము, నీ కోసమే నా కోసమే కలువరి పయనం, ఈ కలువరి పయనం, కలువరి పయనం, ఈ కలువరి పయనం, ఎవరి కోసము ఈ ప్రాణత్యాగము, ఎవరి కోసము ఈ ప్రాణత్యాగము. పాపము ఎరుగని నీకు ఈ పాపలోకమే సిలువ వేసిందా, ఏమేమని తెలియని నీకు అన్యాయపు తీర్పునే ఇచ్చిందా, ఏ పాపము ఎరుగని నీకు ఈ పాపలోకమే సిలువ వేసిందా, ఏమేమని తెలియని నీకు అన్యాయపు తీర్పునే ఇచ్చిందా, మోయలేని రాముతో నోము పైన ముమ్ములతో నడవలేని నడకలతో తడబడుతూ పోయా, ఎవరి కోసము ఈ ప్రాణత్యాగము, ఎవరి కోసము ఈ ప్రాణత్యాగము. ఆమేన్. ఏలిన వారా దయ చూపండి, ఏలిన వారా దయ చూపండి, క్రీస్తువా దయ చూపండి, క్రీస్తువా దయ చూపండి, ఏలిన వారా దయ చూపండి, ఏలిన వారా దయ చూపండి. ప్రార్థించుదము. ఓ సర్వేశ్వర, నీ కుటుంబమును సంపూర్ణ సంరక్షణలో సురక్షితముగా ఉంచుము. వారు నీ స్వర్గీయ వరముల మీదనే ఆధారపడి జీవించుతున్నారు. సకల దుఃఖ దురితముల నుండి వారికి సమీపము నుండి నీ స్థిర ప్రేమతో కాచి కాపాడుము. నీ పాద సన్నిధిలో నిలిచినటువంటి బిడ్డలందరినీ మీ పవిత్రమైనటువంటి దీవెనలతో నింపి వారి ఆశలు, ఆలోచనలు, కోరికలు, వారిలో ఉన్నటువంటి అనారోగ్యాలు, రుగ్మతల నుంచి అన్నింటి నుంచి విముక్తిని ప్రసాదించి పవిత్రమైన బిడ్డలుగా దాన ధర్మాలతోనూ పుణ్యక్రియలతోనూ వర్ధిల్ల బిడ్డలుగా ఆశ్రయించి దీవించమని మా నాథుడైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయిస్తున్నాము. రాజుల మొదటి గ్రంథము అధ్యాయము 8వ అధ్యాయము వచనములు 22, 23 మరియు 27 నుంచి 30 వరకు. రాజుల మొదటి గ్రంథము 8వ అధ్యాయము వచనములు 22, 23 మరియు 27 నుంచి 30 వరకు. సొలొమోను ఇశ్రాయేలీయుల నడుమ
యావే పీఠమునకు ఎదురుగా నిలుచుండి చేతులు పైకెత్తి ఇట్లు ప్రార్థించెను. ఇశ్రాయేలు ప్రభుడువైన దేవా, పై ఆకాశమునందు గాని క్రింది పాతాళమునందు గాని నీ వంటి దేవుడు లేడు. నీవు చెప్పిన నిబంధన వాగ్దానములను నెరవేర్చుకొందువు. పూర్ణ హృదయముతో నీ ఆజ్ఞలను పాటించు భక్తుల నాదరముతో చూతువు. అయినను దేవుడు భూమి మీద వసించున ప్రభో, మహా ఆకాశమే నిన్ను పూడ్చుకో జాలదని ఇక నేను కట్టిన ఈ కొద్దిపాటి దేవాలయమున నీవు ఇముడుదువా? ప్రభో, ఈ సేవకుని దీనాలాపములు ఆలింపుము. చెవియొగ్గి ఈ భక్తిని మొర వినుము. రేయంబవళ్ళు ఈ దేవాలయమును కాచి కాపాడుచుండుము. కనుక నేడు నీ సేవకుడు ఈ దేవాలయములో చేయు ప్రార్థన నాలకింపుము. ప్రభో, నీ సేవకుడైన నేను, నీ ప్రజలైన ఈ ఇశ్రాయేలీలు ఈ దేవాలయము నుండి చేయు ప్రార్థనలను వినుము. స్వర్గమునందలి నీ నివాసము నుండి మా వేడుకోలు ఆలింపుము. ఆలించి మా తప్పిదములను మన్నింపుము. ఇది ప్రభువాక్కు. యేసు నాలో ఉన్నారు, యేసు నీలో ఉన్నారు, యేసు నాలో ఉన్నారు, యేసు నీలో ఉన్నారు. మనకంతా సంతోషమే, మనకంతా సంతోషమే. వండి పాడుగా, పాడి స్తుతించుగా, వండి పాడుగా, పాడి స్తుతించుగా. జీవనాథుని ప్రాణదేవుని స్తుతించువేరుగా, మన జీవనాథుని ప్రాణదేవుని స్తుతించువేరుగా. హల్లెలూయా, 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 హల్లెలూయా. స్తుతి స్తోత్రం, స్తుతి స్తోత్రం యేసయ్యా, నీకే స్తోత్రం. యేసు నాలో ఉన్నారు, యేసు నీలో ఉన్నారు, మనకంతా సంతోషమే. సాతాను గెలవ శక్తి, లోకాన్ని గెలవ యుక్తి. సాతాను గెలవ శక్తి గాక. ఆత్మతోనూ ఉందురుగాక. పునీత మార్కు రాసిన పవిత్ర సువిశేషములోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. మార్కు సువార్త 7వ అధ్యాయము వచనములు 1 నుంచి 13 వరకు. మార్కు సువార్త 7వ అధ్యాయము వచనములు 1 నుంచి 13 వరకు. ఆ కాలములో యెరూషలేము నుండి వచ్చిన కొందరు పరిసయ్యులు, ధర్మశాస్త్ర బోధకులు యేసు వద్దకు వచ్చిరి. వారు ఆయన శిష్యులు కొందరు చేతులు కడుగుకొనకయే భోజనము చేయుటను చూచిరి. పూర్వుల సంప్రదాయము ప్రకారము యూదులకు, ముఖ్యముగా పరిసయ్యులకు చేతులు కడుగుకొనక
భుజించు ఆచారము లేదు. ఆగంటి నుండి కొనివచ్చిన ఏ వస్తువునైనను వారు శుద్ధి చేయక భుజింపరు. అట్లే పానపాత్రములను కంచు పాత్రములను శుభ్రపరప వలయును ఆచారము ఎన్నియో వారికి కలవు. కనుక పరిసయ్యులు ధర్మశాస్త్ర బోధకులు తమ శిష్యులు పూర్వపు సంప్రదాయములను లెక్క చేయక మలిన హస్తాలతో భుజించుచున్నారేమి అని యేసును ప్రశ్నించిరి. అందుకు ఆయన వారితో, కపట భక్తులారా, మిమ్ము గురించి యెషయా ప్రవక్త ఎంత సూటిగా ప్రవచించెను. ఈ జనులు కేవలము నన్ను పెదవులతో పొగడెదరు, కానీ వీరి హృదయములు నాకు దూరముగా నున్నవి. మానవులు ఏర్పరిచిన నియమములను దైవ ప్రబోధములుగా బోధించుచున్నారు. కావున వారు చేయు ఆరాధన వ్యర్థము. దేవుని ఆజ్ఞను నిరాకరించి మానవ నియమములను అనుసరించుచున్నారు అని పలికెను. మరియు ఆయన వారితో, ఆచారముల నెపముతో మీరు దేవుని ఆజ్ఞను నిరాకరించుచున్నారు. తల్లిదండ్రులను గౌరవింపుడు, తల్లిదండ్రులను దూషించువాడు మరణదండనకు గురియగును అని మోషే ఆజ్ఞాపించెను గదా. ఎవడేని తన తండ్రితో గాని తన తల్లితో గాని నా నుండి మీరు పొందవలసిన దైవార్పితమైనది అని చెప్పినచో అట్టివాడు తన తండ్రిని గాని తల్లిని గాని ఆదుకొను అవసరము లేదని మీరు బోధించుచున్నారు. ఈ రీతిని మీరు పూర్వ సంప్రదాయమును అనుసరించు నెపమునే దైవవాక్కునే అనాధారము చేయుచున్నారు. ఇటివి అనేకులు మీరు చేయుచున్నారు అని చెప్పెను. ఇది క్రీస్తు సువిశేషము. ఈ యొక్క అర్పణకు ముందు ఈ పూజలో పనితి మనోజ్ గారి యొక్క కుటుంబంలో చేసిన మేలును బట్టి వారిని, ధర్మారపు కిరణ్ సుశీల గారి కుటుంబంలో చేసిన మేలును బట్టి వారిని, సల్లూరి దేవ సహాయం మనము గారి కుటుంబంలో చేసిన మేలును బట్టి కుటుంబాలని దీవించమని ప్రార్థించుదాం. వాలంటీర్స్ కానుకలు పట్టాలి. వాలంటీర్స్ అందరూ తొందరగా రావాల్సిందిగా కోరుతున్నాను. పరలోక దర్శనము నుండి
శరణు శరణం నీ శరణం శరణం నీ శరణం ఇదిగో దేవా నా జీవితం ఆపాదమస్తకం నీకంకితం సహోదరి సహోదరులారా, మనం అర్పించి బలి సర్వశక్తి గలపితైన సర్వేశ్వరునికి ప్రీతికరమగినట్లు ప్రార్థించుదాము. మన ప్రయోజనం కొరకును తన పవిత్ర శ్రీ సభ ప్రయోజనం కొరకును మీ కర్మల ద్వారా ఈ పనిని స్వీకరించుగాక. సకల వరముల దాతయగు ఓ సర్వేశ్వర, మీ పవిత్రమైనటువంటి సన్నిధానములో మేము అర్పిస్తున్నటువంటి ఈ అప్పద్రాక్షరసములను మీ బలిపీఠ సన్నిధానములో నిలిచిన ప్రతి బిడ్డను, ప్రతి తల్లిని, ప్రతి తండ్రిని, ప్రతి బాలబాలికలను, యువతి యువకులను, ప్రతి ఒక్కరిని, వారికి మీరు ప్రసాదించిన సమస్తాన్ని, పాడి పంటలను, ఉద్యోగాలను, సంతాన వరాలను, వారి కోరికలను, తలంపులను, ఆశలను అన్నింటినీ ఈ పవిత్రమైనటువంటి అపద్రాక్ష రసములతో కలిపి మీకు సమర్పిస్తున్నాము. మీ ఎనలేని దీవెనలతో నింపి మమ్మల్ని తరింపజేయండి. మనాదురైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయిస్తున్నాము. ప్రభు మీతో ఉందురుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పండి. ప్రభు వైపు త్రిప్పి ఉన్నాము. మన దేవుడిని ఏలిన వారికి కృతజ్ఞత తెలుపుదాము. వారికి కృతజ్ఞత తెలుపుట న్యాయము. ఏలినవార పావన పిత సర్వశక్తి గల నిత్య సర్వేశ్వర, ఎల్లప్పుడూ ఎచ్చోటను మేము మీకు కృతజ్ఞత వందనములు చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. దయగలిగినటువంటి సర్వేశ్వర, పతనమైనటువంటి మానవాళిని మీ పవిత్రమైన దివ్యకుమారుని క్రూర మరణము ద్వారా మీరు రక్షింప చిత్తగిస్తిరి. ఆయన పాడుల మరణము ద్వారా మాత్రమే కాక ఆయన పవిత్రమైనటువంటి పునరుత్థానము ద్వారా మోక్ష ద్వారములు తెరవ మీరు చిత్తగించున్నారు. మేమెల్లప్పుడు కూడా మా 2 నేత్రాలను 1000 నేత్రాలు చేసుకొని ఆయన క్రీస్తు పవిత్రమైన 2వ రాకడకై నిరీక్షించే భాగ్యాన్ని, అవకాశమును మాకు దయచేస్తున్నారు. ఆ కారణమైన సకల దూతలతో పునీతులతో ఏకమై మీ ప్రస్తుతి చేయుట ఎట్లనగా, పరిశుద్ధుడు 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 హోసన్నా 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 హోసన్నా.
హోసన్నా 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 హోసన్నా. దయచేసి మోకరించుదాము. నడి పూజలో ఈ అపద్రాక్షరసములు పవిత్రమైనటువంటి దైవ కుమారుని శరీర రక్తాలుగా మారి మన హృదయములోకి క్రీస్తు రూపంలో దివ్యసప్రసాద రూపంలో క్రీస్తు భగవానుడు ప్రవేశిస్తున్నారు. చేతులు జోడించి పసిపెట్టేలాగా నిండు హృదయంతో ఈ పవిత్రమైన పూజలో నిండు పూజలో పాల్గొని ధరించుదాము. పావన పిత, మీరు నిజముగా పరిశుద్ధులు, సర్వ పవిత్రతకు ఊటయి మీరే. కనుక మీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ బ్రతిమాలు కొనుచున్నాము. ఏ విధమున ఇవి మనాథుడును మీ కుమారుడునైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. వారు పాటుపడుటకు ఇష్టపూర్తిగా తమ అప్పగించుకున్నప్పుడు అప్పమునందుకొని మీకు కృతజ్ఞత వందనములు చెప్పి స్తుతించి త్రుంచి శిష్యులకిచ్చు ఇట్లనిరి, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుడు, ఏలయన ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. నా ఏలినవారా, నా సర్వేశ్వర, ఆ విధముననే భోజనానంతరము పాత్రమునందుకొని మరలా మీకు కృతజ్ఞత వందనములు చెప్పి స్తుతించి శిష్యులకిచ్చు ఇట్లనిరి, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు, ఏలయన ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును ప్రజలందరి కొరకును పాప పరిహారమునకై దారపోయేబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. నా ఏలినవారా, నా సర్వేశ్వర. ఇది విశ్వాస రహస్యము. నా యేసువా, నీ మరణమును ప్రకటించెదము, నీ ఉత్థానమును చాటెదము. మీరు మరల వచ్చు వరకు మేము వేచియుందుము, నా యేసువా. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించు జీవ మనస్యాపమును రక్షణ పాత్రమును మీకు సమర్పిస్తున్నాము. మీ సమ్ముఖమును నిలిచి మీకు పరిచర్యలు చేయుటకు మమ్మ పాత్రలుగా చేసినందుకు మీకు వందనములు చెప్తున్నాము. క్రీస్తు శరీర రక్తములందు పాలివారముగా మమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలు కొనుచున్నాము. ఓ ప్రభు, ప్రపంచమంతటా వ్యాపించిన మీ శ్రీ సభను జ్ఞాపకం ఉంచుకున్నాము. ఫ్రాన్సిస్ పోపు గారిని, ఉడులు బాలపీఠాధిపతులను, గురువులందరితో పాటు మమ్మును నీ ప్రేమ యందు పరిపూర్ణను చేయుడు. ఉత్థానమోదు నమ్మికతో చనిపోయిన మా సహోదరు ఈ సహోదరుని నీ కనికరమందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకం ఉంచుకునము. వారిని మీ దివ్య ప్రకాశంలోకి చేర్చుకునము. మా అందరిపై దయ చూపి దేవుని కన్యతలకు మరియు మాతోను పునీత అపోస్తులతోను ఆదునుండి మీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితో మాకు నిత్య జీవనంలో భాగము దయ చేయము. అప్పుడు వారితో కలిసి మేము నీ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా
నిన్ను స్తుతించి మహిమపరచుదము. క్రీస్తు ద్వారా క్రీస్తుతోను క్రీస్తునందు సర్వశక్తి గల పిల్లయైన సర్వేశ్వరా, పవిత్రాత్మతో ప్రేమమయులు నీవు, యుగయుగములు గౌరవ మహిమలు కలుగుగాక. అందరం లేచి నిలబడి మన రక్షణకర్త క్రీస్తు భగవానుడు నేర్పించిన పరలోక ప్రార్థనను పరలోక తండ్రి వైపు చేతులు చాపి పసిబిడ్డలాగా ప్రార్థించుకుందాం. పరలోక మందునుడు మా యొక్క తండ్రి, మీ నామము పూజింపబడునుగాక, మీ రాజ్యము వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందు నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి ఇవ్వండి. మా యొద్ద అప్పుబడిన వారిని మీరు మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నించండి. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షించండి. ఆమేన్. ఏలిన వారా, అన్ని కీడుల నుండి మమ్మల్ని రక్షింపుడు. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపుడు. మీ దయానుగ్రహములను మేము పాపము నుండి విముక్తులమై ఎట్టి కలతలకు గురి కాకుండానట్లు చేయుడు. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందుము. నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. సమాధానం మీకు ఇస్తున్నాను, నా సమాధానం మీకు వసుకుతున్నాను అని మీ అపోస్తులతో వచించి నేరిన వారిని చేస్వ. మా పాపలను పాటింపక మీ స్త్రీ సభ విశ్వాసమును కటాక్షింపుడు. మీ చిత్త ప్రకారం దానికి సమాధానమును ఐక్యమును అనుగ్రహింపుడు. యుగ యుగములు జీవించు పరిపాలించడు వారా. ఆమేన్. క్రీస్తు శాంతి సమాధానములు మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతో ఉండునుగాక. ఒకరికి ఒకరు శాంతి సమాధానములు తెలుపుకుందాం. పరిహారించేడు సాధేశని విగబడి పిల్లలైన యేసువా, మా మీద దయగానుండండి. లోకము లోక పాపములను పరిహారించేడు సాధేశని విగబడి పిల్లలైన యేసువా, మా మీద దయగానుండండి. లోకము లోక పాపములను పరిహారించేడు సాధేశని విగబడి పిల్లలైన యేసువా, మా సమాధానము దయచేయండి. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోక పాపములను పరిహరించుడు వారు. వీరి విందులో పాల్గొనే మనమందరము ధన్యులము. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రని కాను, కానీ మీరు ఒక్క మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందును. క్రీస్తు శరీర రక్తములు నిత్య జీవమునకై మనందరిని కాచి కాపాడునుగాక. ఆమేన్. దయచేసి గమనించండి, అందరు కూర్చోండి. రోమన్ కథోలిక సంఘానికి సంబంధించినటువంటి బిడ్డలు మాత్రమే ఈ దివ్య సప్రసాదమును స్వీకరించండి. మిగతా సంఘాలకి సంబంధించిన వారు మీ స్థలంలో కూర్చొని ప్రార్థించండి. నేను చూశాను, నేను చాలామంది వేరే సంఘాలకు సంబంధించిన వారు కూడా
దివ్య సప్రసాదాన్ని స్వీకరిస్తున్నారని నాకు కంప్లైంట్ వచ్చినాయి. నేను కూడా కనిపెట్టాను. ఏం కాదులని తీసుకోవద్దు. కాబట్టి వాలంటీర్స్ కొద్దిగా హెల్ప్ చేయండి. మిగతా సంఘాల వారు కూర్చొని ప్రార్థించండి. పాటలు పాడుతుంటారు మన వాళ్ళు, వారితో పాటు మీరు పాడుతూ దేవుణ్ణి స్తుతించండి. కథలిక సంఘస్థులు మాత్రమే ఈ దివ్య సప్రసాదం మన గురువులు ముందుకు వచ్చి ఇస్తూ ఉంటారు. విశ్వాసముతో స్వీకరించాలని కోరుచున్నాం. సదా సదయుడు సురాహురయుడు ఆత్మరూపధరుడు, సదా సదయుడు సురాహురయుడు ఆత్మరూపధరుడు, పైన చిన్న పొగలో అగ్నిజ్వాలైతడే, దివ్యమందసములో వాక్య రూపమితడే, మండు చిన్న పొగలో అగ్నిజ్వాలైతడే, దివ్యమందసములో వాక్య రూపమితడే, తేనె రుచులమన్నా స్వర్గభోజమితడే, సిరులు పొందుచున్న రాజ్యమిచ్చునితడే, సదా సదయుడు సుధాహృదయుడు ఆత్మరూపధరుడు, సదా సదయుడు సుధాహృదయుడు ఆత్మరూపధరుడు, దేశములను బాబే గొర్రె పిల్లైతడే, ఒట్టు రింగు పంచే రక్తమాసమితడే, దేశములను బాబే గొర్రె పిల్లైతడే, ఒట్టు రింగు పంచే రక్తమాసమితడే, ఆత్మహితము కూర్చే అమృతమితడే, అమర జీవమిచ్చే మోక్షమిచ్చునితడే, సదా సదయుడు సుధాహృదయుడు ఆత్మరూపధరుడు, సదా సదయుడు సుధాహృదయుడు ఆత్మరూపధరుడు. జీవితాన వెలుగురే కలితడే, మరణ భయములోన అభయరక్షితడే, జీవితాన వెలుగురే కలితడే, మరణ భయములోన అభయరక్షితడే, ఆత్మ సంగమించే ఆత్మరసములితడే, నిత్య జీవితంలో
సదాశరయుడు సుధాహృదయుడు ఆత్మరూపధరుడు సదాశరయుడు సుధాహృదయుడు ఆత్మరూపధరుడు నీవరజముపైన బహుళతము నుండి వంచి క్రీస్తే ఆత్మరూపధరుడు పైన లాస్ట్ ప్రార్థన అయిందాక ఉండండి, అట్లా వెళ్ళకూడదమ్మా. లాస్ట్లో దేవుని ఆశీర్వాదం తీసుకొని వెళ్ళాలి. రాజాని సన్నిధిలోనే ఉంటానయ్యా మనసారా ఆరాధిస్తూ బ్రతుకేస్తానయ్యా రాజాని సన్నిధిలోనే ఉంటానయ్యా మనసారా ఆరాధిస్తూ బ్రతుకేస్తానయ్యా నేనున్నాలేనయ్యా నే బతుకాలేనయ్యా నేనున్నాలేనయ్యా నే బతుకాలేనయ్యా నీరు లేకుండా నేనుండాలేనయ్యా నీ తోడు లేకుండా నీ బతుకాలేనయ్యా నీవే లేకుండా నేనుండాలేనయ్యా నీ తోడు లేకుండా నీ బతుకాలేనయ్యా రాజాని సన్నిధిలోనే ఉంటానయ్యా మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా రాజాని సన్నిధిలోనే ఉంటానయ్యా మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా సన్నిధానములో సంపూర్ణ సంతోషం ఆరాధించుకునే వీలైన అవకాశం ఈ సన్నిధానములో సంపూర్ణ సంతోషం ఆరాధించుకునే వీలైన అవకాశాల నుండి బ్రతికించుటకును పోయినవన్నీ నాకు ఇచ్చుటకును నుండి బ్రతికించుటకును నీవే రాకపోతే నేనేమైపోదును నీవే రాకపోతే నేనేమైపోదును నేనుండాలేనయ్యా నే బ్రతుకాలేనయ్యా నేనుండాలేనయ్యా నే బ్రతుకాలేనయ్యా నీవే లేకుండా నేనుండాలేనయ్యా నీ తోడు లేకుండా నీ బ్రతుకాలేనయ్యా నీవే లేకుండా నీ ఉండాలేనయ్యా నీ తోడు లేకుండా నీ బ్రతుకాలేనయ్యా. ఎప్పుడు ఏది డౌట్ ఉన్నా ఫోన్ చేస్తారు, పిలిచిన వెంటనే వారు వస్తుంటారు. రాను అంటే రాను, వస్తానంటే వస్తా అంటారు. కాబట్టి ఈరోజు ప్రత్యేకంగా ఇవాళ రేపు ఉండాలనగానే కంపల్సరీగా ఉంటానని చెప్పి వాగ్దానం చేసిన ఫాదర్ గారికి వారి సంఘాన్ని కూడా తీసుకొచ్చారు పెద్దలు. చాలా సంతోషం. థ్యాంక్ యూ సో మచ్ ఫాదర్. మరి మీకు ప్రత్యేక ధన్యవాదాలు. మన విచారణలో వచ్చినటువంటి వారందరికీ
రామకృష్ణాపురం విచారణ, ఇంకా బల్లేపల్లి విచారణ, నాయుడుపేట విచారణ, ఇంకా అన్నం ముద్ద నోట్లో ఉంటే రాదేగా. ఓకే, వెరీ గుడ్, ప్రైజ్ ది లార్డ్. సంతోషం. రేపు కూడా ఎర్లీకి రండి, చక్కని వాక్యముతో మనం ఇంకా ముందుకెళ్తా. రేపు రోజు ముగిస్తాము. ఇంత ఆహ్లాదకరమైన వాతావరణంలో పేరు పేరున ప్రతి ఒక్కరికి మీరు తిన్న ప్లేట్లు గ్లాసులు ఎన్ని పడి మీరు పోయిన తర్వాత చూడండి ఎట్లుంటుందో గ్రౌండ్ తెలుసా? ఎక్కడే. కానీ తెల్లవారుజామున 5ంటికి వచ్చి చేరుకునేది ఎవరు తెలుసా? నేను, పంతులు గారు రాత్రి ఎన్ని వస్తువులు అంటే ఇంటికాడ బండ్లా 7 బండితే పక్కన ఎవరైనా చూస్తే కుక్క పిల్ల బండి పడ్డారు. ఇక్కడే పండి స్టేజ్ మీద ఆయన పక్కన కుక్కుందంట. కాబట్టి పాప కాపలా ఒకసారి గట్టి చప్పలు కొట్టండి. ఫ్యాన్లు 2-3 పెడితే ప్లగ్లో పెడితే ఫ్యాన్ తిరగటం లేదంట, ఎందుకంటే కరెంట్ లేదు, ఫ్యాన్ తిరిగిద్దండి. కాబట్టి పాపం వాళ్ళు తెల్లారులు ఉన్నారు. మరలా తెల్లారు 5ంటికి లేచి రామకృష్ణ, తర్వాత నల్ల జయరాజు గారు, ఇంకెవరు కిరణ్ గారు, చింతమల ప్రకాష్ గారు పొద్దున్నే గ్రౌండ్ అంతా కుర్చీలేసి నీట్గా చేశారు. కాబట్టి మీరు తిన్న ప్లేట్ గ్లాస్ ఆడుంటుందో ఒకసారి చూడండి. ఏడొక్కడ పడేద్దాలు ఇసిరే బాకండి మా మొఖాన్ని వేసినట్టు. ఓకే, దయచేసి కొద్దిగా దూరంగా మీకోసం డోజర్లు కూడా శుభ్రం చేయించాను. నాకు ఇచ్చారు, అందుకే పేరు పేరున మీ అందరి పేర్లు ఎక్కడున్నాయి. వారు ఇచ్చినటువంటి ఆ మంచి భోజనం భుజిస్తే వారిని దీవించినట్లే. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మీరు మంచిగా భుజించండి. నేను ఉదయం వచ్చి చూసేసరికి కొన్ని ప్లేట్లలో భోజనం వృధాగా పడేసి ఉంటుంది. దయచేసి అలా ఉండొద్దు. మీకు కావాల్సింది ఉంచండి, మిగతాది ఏమైనా మిగిలితే వేరే వాళ్ళకి ఇద్దాం, కానీ వేస్తే మనం పడేయొద్దు. నేను అలా చూడొద్దు. కాబట్టి ఎందుకంటే ఒకళ్ళ కష్టార్జితం అది. ఎంతో మంచి మనసుతో సహృదయంతో బిడ్డలు వారికి తోచింది ఇచ్చారు. నేను ఒక్కటే నా మనస్సు ముందు, ఎవరిని నేను బలవంతం చేయను, అది మీ ఇష్టం, ఇది నేను అనుకున్న కార్యం అని అనుకున్నా, అంతే, అది జరిగిద్ది. కాబట్టి మీరు స్పాంటేనియస్గా చాలామంది అక్కలు, చెల్లెళ్ళు, పెద్దవాళ్ళు ఎంతో చక్కగా ముందుకొచ్చారు. వారందరి యొక్క కష్టార్జితం ఆశ్రయంలోని వారి దేవుడు దీవించాలి. కాబట్టి మీరు చక్కగా భుజించండి. చల్లని వాతావరణంలో లైటింగ్ లేట్కి వెళ్ళని ఏం కాదు, ఈ 2 రోజులే కాబట్టి ప్రశాంత వాతావరణం కూర్చొని భుజించి వారిని దీవించమని నేను అడుగుతాను మిమ్మల్ని, వేరే విధం కాదు. మీరు చక్కగా భుజిస్తే ఆ ఇచ్చిన కుటుంబాలు దీవించబడును గాక. ప్రైజ్ ది లార్డ్. కాబట్టి చివరి ప్రార్థనకి అయిన తర్వాత ఫాదర్ గారు మనం బ్లెస్ చేస్తారు. ఆ ప్రార్థన వెంటనే భోజనానికి వెళ్ళాలని కోరుచున్నాం. చివరి రోజు రేపు త్వరగా ఎర్లీగా రండి, దయచేసి ఎవరు లేట్ కావద్దు. కొంతమంది వాక్యం మిస్ అవుతున్నారు, చక్కని వాక్యాలు మిస్ అవుతున్నారు. కొంతమంది 5 గంటలకే ఎంత చక్కగా జపమాలు చెప్పారు. చక్కగా జపమాలు మన కోయర బృందం వాళ్ళు ఎర్లీగా ఉన్నారు. ఈ 2 రోజులు నేను చూస్తున్నాం, చాలా చక్కగా ముందే ఉన్నారు. జపమాలతో ప్రారంభిస్తున్నాం. దివస ప్రసాద ఆరాధన, కరెంటు వాళ్ళు, LED వాళ్ళు, సౌండ్ సిస్టమ్ వాళ్ళు 4 మధ్యాహ్నం 2ంటికి వచ్చి అంత ముందుగా ప్రిపేర్ అవుతున్నట్టు. ఒకసారి వాళ్ళకి గట్టిగా చప్పలు కొట్టండి. వాళ్ళందరికీ, కెమెరామాన్ మన రాజు గారికి, ఎన్ని పనులున్నా అందరికంటే ముందుగా వచ్చి వాళ్ళు ఉంటున్నారు. దేవుడు వారిని చల్లగా దీవించును గాక. కాబట్టి ఈ రీతిగా రేపు రండి, చక్కగా జయప్రదం చేయాలని. రేపు ఇంకా దేవుని చిత్తం అయితే మన గురువులు ఇంకా వస్తారు. మరి ఇదే సమయంలో మా బాబాయ్ అంటాం మీ అందరిని. కాబట్టి మీ ఫాదర్లు అందరూ పిలిచే బాబాయ్, మా అనతి ఫాదర్ బాబాయ్ గారిని, సురేష్ ఫాదర్ గారిని, ప్రభాకర్ రెడ్డి ఫాదర్ గారిని రేపు కాదు అని ఇప్పుడే రావచ్చు, పరలోక ద్వారాలు వేసేటువంటి రావాలని కోరుచున్నాం. కాబట్టి మీ అందరూ ప్రత్యేక ధన్యవాదాలు. మా అమ్మగారు, ఓటింగ్ అమ్మగారు, ఆరోగ్యం అమ్మగారు, ఇంకా సిస్టర్ గారు, వీళ్ళందరూ డెకరేషన్ వాళ్ళు చాలా చక్కగా, బోర్డింగ్ పిల్లలు కూడా ఉన్నారు, వాళ్ళు చక్కగా, వాళ్ళందరికీ ధన్యవాదాలు. మన బోర్డింగ్ బాయ్స్ కూడాను ఎంతో చక్కగా భోజనానికి వాళ్ళు సహాయపడుతున్నారు ప్రవీణ్ ఫాదర్ గారి యొక్క సహకారంతో. వారందరికీ పేరు పేరున ధన్యవాదాలు నేను చెల్లిస్తున్నాను. నేను అని చెప్పిన తక్కువే, కానీ దేవుడు మీరు చేసే ప్రతి పనిని వాలంటీర్గా మీరు వస్తున్నట్టు మీ అందరూ దేవుడు చూస్తూనే ఉన్నారు. దేవుడు మిమ్మల్ని చల్లగా దీవించును గాక. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, దేవుడు దయార్థ హృదయుడు, మన మీద చూపిస్తున్న జాలి, మమత, మమకారానికి ఆయనకు మనం ఎంత కృతజ్ఞత చెల్లించినా తీరదు. కాబట్టి ఆయనకి హృదయపూర్వకంగా ఈ యొక్క 3 రోజుల కూటాలను బట్టి, ఈ యొక్క విచారణకర్తకు వచ్చిన ప్రేరేపణ బట్టి దేవుడికి 100,000,000 వందనాలు. తర్వాత నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి మన ప్రియతమ విచారణకర్తలు చిన్నవాడైన రెవరెండ్ ఫాదర్ లాజర్ గారు, తర్వాత ఈరోజు ఫాదర్ గారు చెప్పినట్లు ప్రవీణ్ ఫాదర్ పూజ చేయాలి. ఆయన వంతు నన్ను కేవలం పాప సంకీర్తనానికి ఈరోజు మాత్రమే నేను దూరంగా ఉన్నాను కాబట్టి, అక్కడ రామనోతులు కాబట్టి
బాబాయ్ రాలేరు అని చెప్పి అనుకొని ఉండొచ్చు. నేను ఫోన్ చేసినప్పుడు దగ్గరలో ఉంటే బాబాయ్ రాగలుగుతారా పాప సంకీర్తన కంటే ఖచ్చితంగా వస్తానన్నాను. నేను కొంచెం ఆలస్యంగా వచ్చిన వెంటనే ప్రవీణ్ ఫాదర్ నన్ను దగ్గరికి వచ్చి, ఫాదర్ గారండి పూజ చేస్తారా ఈరోజు? నేను రోజు చేస్తూనే ఉన్నాను, వీలు పడితే మీకు ఇష్టమైతే పూజ చేస్తారన్నప్పుడు నాకు సంతోషం అనిపించింది. కాబట్టి ప్రత్యేకంగా విచారణకర్తలకు, తర్వాత రెవరెండ్ ఫాదర్ మన ప్రవీణ్ ఫాదర్ గారికి, మిగతా గురువరేణ్యులకి, తర్వాత మన కన్యాస్త్రీలకి, తర్వాత ఉపదేశాలకి, ప్రత్యేకంగా సంఘానికి, సంఘ పెద్దలకి, ప్రతి ఒక్కరికి హృదయపూర్వకంగా నేను నిండుగా ఈ యొక్క పవిత్రమైనటువంటి విచారణ బట్టి, వివిధ విచారణ వచ్చిన వారికి విచారణ బట్టి అభినందిస్తున్నాను. నా హృదయపూర్వకంగా వందనాలు చెల్లిస్తున్నాను. గట్టిగా చప్పట్లు కొడదాం. ధర్మదాతలు కానీ లేకపోతే స్పాన్సర్ చేసిన వారందరినీ కూడా మన మనసులో ప్రత్యేక ప్రార్థన చేస్తున్నాం. చక్కని క్వాయరు, ఒకసారి క్వాయర్ గట్టిగా చప్పట్లు కొడదాం. శివరి గారికి, మన నిండుగా క్వాయర్ అందరికీ ప్రత్యేకంగా వందనాలు స్తోత్రాలు చెల్లించుకుందాం. సరే, నేను మర్చిపోయాను, మనకి రోజు డైలీ సహాయపడే మన బ్రదర్ ఈరోజు ఇంకొక స్పెషల్ బ్రదర్స్ దేకేమో ఈజ్ గోయింగ్ టు బికమ్ ఏ ప్రీస్ట్. ఓకే, త్వరలో వాళ్ళు ఫాదర్ కాబోతున్నారు, వాళ్ళకి డీకన్గా ఉన్నారు. ఇంకా తెలుగు నేర్చుకోవాలి, తెలుగు ఓకే. కాబట్టి వాళ్ళు చక్కగా వాళ్ళు సెమినరీ రెక్టర్ని అడిగి వచ్చి సహాయపడుతున్న బ్రదర్ గారికి, ఇంకా కొత్తగా వచ్చిన బ్రదర్లు వేరే న్యూ క్యాండిడేట్స్, ఓకే, వారికి కూడాను మనందరితో ధన్యవాదాలు. థ్యాంక్ యూ. ఈ చిన్న ప్రార్థన అయిన తర్వాత ఫాదర్ గారికి చిన్న సన్మానం మన ఉపదేశాలందరూ ముందుకు వచ్చి ప్రభాకర్ ఫాదర్ గారిని గౌరవిస్తారు. ఆ తర్వాత పాట పాడుతూ ఉంటాం. ప్రార్థించుదాము. మా పరలోక తండ్రి అయిన ఓ సర్వేశ్వర, సర్వశక్తి సంపన్నులు మీరు, మహోన్నతులు, మహిమపూరితులు, కొండంత దేవుడవు, మా చిన్న పిడిగడంత గుండెలోకి దివసప్రసాద రూపంలో దిగివచ్చినటువంటి మహనీయుడు, మహోన్నతుడు, మిమ్మల్ని స్తుతించి ఆరాధించి తరించున్నాము. దయగలిగిన తండ్రి, మానవాళిపై, మా అందరిపై మీ కృపావరాలను కుమ్మరించి, మీ దివ్యకుమారుని పవిత్రమైనటువంటి శిలువలో చీల్చబడిన శరీరాన్ని, చిందించబడిన రక్తాన్ని మాకు దివ్య ఔషధముగా ప్రసాదించున్నారు. అట్టి పవిత్రమైన దివ్య ఔషధాన్ని స్వీకరించిన మేము మానసికంగాను, ఆత్మ సంబంధంగాను, శారీరకంగాను అన్ని ఆరోగ్యాలు, అన్ని రకాలుగా ఆరోగ్యాన్ని కలిగి వర్ధిల్లే భాగ్యాన్ని, మేము స్వీకరించిన క్రీస్తు శరీర పుణ్య ఫలాలను మాకు దయచేయండి. మనాదుడైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయిస్తున్నాము. ప్రభు మీతో ఉందురుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు, పిత, పుత్ర, పరిశుద్ధాత్మ దేవుడు మనలందరినీ ఆశీర్వదించి దీవించి కాచి కాపాడుదురుగాక. సమాధానముతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో, సేవలో జీవించుదాము. సర్వేశ్వరునికి వందనములు. చేసి ప్రభాకర్ ఫాదర్ గారిని ముందుకు రావాల్సిన కోరుచున్నాం. ఉపదేశాలందరూ రండి. చిన్న సన్మానం. మన ఉపదేశం చేస్తూ ఉంటారు, మన వాళ్ళు పాట పాడుతుంటారు. నెమ్మదిగా వెళ్ళండి, ఒకేసారి భోజనానికి వెళ్ళొద్దండి దయచేసి. ఉన్నది కాబట్టి అందరికి వస్తుంది, నెమ్మదిగా వెళ్ళ కోరుచున్నాం. దయచేసి మన ఉపదేశాలందరూ పిలిచిన వెంటనే అనేక విషయాల నుండి వచ్చిన మీ అందరి తరపున వారిని మనకి తోచిన విధంగా గౌరవించాలని కోరుచున్నాం. ఓకే, చప్పట్లు కొడుతూ గౌరవిద్దాం, పాట పాడుతున్నాం. ఫోటో చూడాలి. మారని దేవుడవు నీవేనయ్యా, మరుగై ఉండలేను